Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today's priorities. Priorities. Life's priorities. జీవిత ప్రాధాన్యతలు. The text is from Gospel according to St. Matthew, chapter 16, verse 26. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుట కంటే అతనికేమీ ప్రయోజనము. It urges believers to evaluate how they spend their time and positions and resources. ఏ రీతిగా విశ్వాసులు తమ యొక్క ఆర్థిక వనరులే కానివ్వండి, సమయాన్ని ఎలా వారు ఎవాల్యుయేట్ చేసుకుంటున్నారు. A life focused solely on accumulating earthly success will ultimately do. కేవలం ఈ లోకము సంపాదించుకోవడానికి సక్సెస్ే కావచ్చు, పొజిషనే కావచ్చు, భౌతికమైన ధనమే కావచ్చు, వీటి మీద దృష్టి సారించుకొని జీవించే వారికి జీవితం అనేది వినాశనానికి దారితీస్తుంది. టెంపరరీ వర్సెస్ ఇటర్నల్. తాత్కాలికమైనవి, శాశ్వతమైనది. సో మెటీరియల్ గెయిన్స్ అండ్ స్టేటస్ ఆర్ టెంపరరీ. మనం భౌతికంగా ఎంత సంపాదించుకున్నా, మన ఆస్తిపాస్తులే కావచ్చు, స్థితిగతులే కావచ్చు, మనకు స్టేటస్ కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. దే విల్ ఎవెన్చువల్లీ పాస్ అవే. అవన్నీ కూడా గతించిపోతాయి. Where the soul is eternal. మన ప్రాణము అనేది, ఆత్మ అనేది నిత్యమైనది. కాబట్టి దాని విషయం మనం ఆలోచించాలి. శాశ్వతమైన వాటి గురించి ఆలోచించాలి. తాత్కాలికంగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా పుచ్చుకుంటున్నాం, వాటి మీద ధ్యానం ఉంచుకుంటున్నాం, వాటి మీద దృష్టిని సారించి మనం ముందుకు సాగిపోతున్నాం. కాబట్టి ప్రభుత్వం లోకమంతా ఒకటి సంపాదించుకున్న ప్రాణం కోల్పోతే మనకేం ప్రయోజనం? బైబిల్లో రైతు మనకు కనిపిస్తాడు. బాగా పంట పండింది, బాగా సంపాదించాడు, సమకూర్చాలనుకున్నాడు, శాశ్వతమైన వాటి మీద దృష్టిని సారించలేదు. వెరివాడ ఈ రాత్రిని అడుగుతున్నారు, నీ సిద్ధపరిచి ఎవరి బాగును? అవన్నీ మెటీరియల్ గెయిన్స్, తాత్కాలికమైనవే. అవి ఏది మన వెంట రావు. అవి శాశ్వతమైన నిత్యమైన వాటిని దృష్టించుకొని మన ప్రాధాన్యత ఏంటో వాటిని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ముందుగా వెళ్ళవలసిన వారము ఉన్నాం. willing to let go of self-centered worldly లోక సంబంధమైన వాటిని, స్వార్థపూరితమైన వాటిని మనం విడిచిపెట్టాలి. ప్రభుని వెంబడించాలి. ఫోకస్ ఆన్ వాట్ ఈస్ genuinely holds an enduring value. నిరంతరం దేనికి ప్రాధాన్యత, దేనికి విలువ అనేది ఉంటుందో దాన్ని గ్రహించుకొని వాటి మీద మన దృష్టిని సారించి ముందుకు సాగాలి. పౌలు భక్తుడు రాస్తాడు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏ రమ్యమైనవో, ఏ పవిత్రమైనవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచు అంటాడు. విచ్ ఆర్ పర్మనెంట్ వాల్యూ. దాని మీద ధ్యానం ఉంచుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఎంతో దీవెన మనం పొందుతాం. కాబట్టి సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఎవాల్యుయేట్ అవర్ లైఫ్స్ ప్రయారిటీస్. మన జీవిత ప్రాధాన్యతలు ఏంటో గ్రహించుకొని శాశ్వత వాటి మీద దృష్టి సాధించుకు ముందుకు వెళ్తున్నామా లేదా అనే విషయాన్ని ఒక్కసారి మనం గ్రహించుకోవాలి. ఆ రీతిగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచును గాక. నేటి ప్రశ్న గమనించినప్పుడు, వాట్ డస్ 153 fish mean in the Bible? What does 153 fish mean in the Bible? 153 గొప్ప చేపలు
దేనికి సంకేతంగా ఉన్నది, దేని సూచిస్తున్నది, దాని అర్థమేంటి? ప్రార్థన చేసుకున్న స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు, స్తుతి స్తోత్ర చెల్లిస్తున్నాను మా తండ్రి. మా జీవిత ప్రాధాన్యతలు గుర్తించుకొని శాశ్వత వాటిని పొందుకోవడానికి, దేనికి మీరు శాశ్వత విలువలు ఉన్నాయో వాటిని గ్రహించుకొని కానీ వాటిని అనుసరించడానికి, వాటిని సంపాదించుకోవడానికి, పైన వాటిని వెలగడానికి ఆత్మశక్తి మాకు దయచేయండి. లోకమంతా సంపాదించుకొని కీర్తి ప్రతిష్టలు అవన్నీ కూడా గతించిపోతాయి కాబట్టి నాయన, శాశ్వత వాటి గురించి వెంపలాడుతూ వాటిని వెతుకుతూ ముందుకు సాగటం ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రా చెల్లిస్తాం. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యూని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.